హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ వీడియోలో అయితే జునాగఢ్ వచ్చామని చెప్పాం కదా! ఫోర్ట్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడికొచ్చాం. ఈ ప్లేస్ వచ్చేసరికి దామోదర్ కుండ్. ఇక్కడ ఓన్లీ రాధాదేవి మాత్రమే ఉంటారు. చూడండి అదే గిరినార్. రేపు వెళ్ళబోయే ప్లేస్ అయితే అదే అనమాట. సో, రేపటి వీడియోలో దాని స్పెషాలిటీ ఏంటి, గిరినార్ ఎక్కడ, అసలు ఎలా ఉంటది అదంతా రేపు చెప్తాను. అయితే ఈ దామోదర్ కుండ్ స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ కృష్ణుడు కానీ ఇంకెవ్వరూ ఉండరు. ఓన్లీ రాధాదేవి మాత్రమే ఉంటారు. మన పురాణాల ప్రకారం గంగాదేవి తర్వాత ఇక్కడే ఎక్కువ యాషెస్, అదే చనిపోయిన తర్వాత మన బూడిద ఉంటుంది కదా, అది కలిపేవారంట. ప్రస్తుతానికైతే అదంతా ఆపేశారు. కానీ పురాణాల ప్రకారం అయితే గనక గంగాదేవి తర్వాత ఇక్కడ ఈ దామోదర్ కుండ్ దగ్గరే ఆ యాషెస్ అనేవి కలిపేవారంట. దానికి ఇది ఫేమస్ అనమాట. ఒకసారి చూడండి మొత్తం ఎలా ఉందో. సో, గుజరాత్ వస్తే మాత్రం కంపల్సరీగా మీరు విజిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి భావ్నగర్. ఈ ప్లేస్ గురించి చెప్పాలి అంటే ఇది చాలా స్పెషల్ ప్లేస్ అండి. గిరినార్ పర్వతం ఏదైతే ఉందో దాని పాదాల అడుగుల దగ్గరే ఉంటుంది. అయితే దీపావళికి ముందు 5 రోజులు 5 days బిఫోర్‌గా ఇక్కడికి ప్రపంచంలో ఉన్న నాగ సాధువులందరూ వస్తారంట. అయితే ఇక్కడ చాలా ఒక చిన్న కుండ అంటారు కదా, అలా ఉంటదనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా అదే. దీంట్లో ఒక పెద్ద నాగసాధువు, అందరికీ పెద్ద ఎవరైతే ఉంటారో ఆయన ఈ కుండంలో దిగి ప్రార్థిస్తారంట. కానీ దీంట్లో దిగడమే కానీ ఆయన మళ్ళీ పైకైతే రారంట. సో, ఇక్కడ స్పెషాలిటీ అయితే ఇదే. కానీ ఆయన మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దీపావళి ఆ టైంకి ఎప్పుడైతే ఆ ఫెస్టివల్ జరుగుతుందో అక్కడికి ఆయన కంపల్సరీగా వస్తారంట. సో, ఆయన అసలు ఎటు నుంచి వెళ్తారు, ఎలా మళ్ళీ వస్తారు అనేది ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదు. సో, కంపల్సరీగా జూనాగఢ్ వెళ్తే మాత్రం ఈ 2 ప్లేసెస్ మాత్రం విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.